గోందు లడ్డు రెసిపీ. వెల్కమ్ టు అన్సే కిచెన్. గోందు లడ్డు రెసిపీ. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. 1 కప్పు రవ్వ లడ్డు, చిన్న కప్పు చక్కెర, గోందు 1 కప్పు, పొద్దుతిరుగుడు పలుకులు 1/2 కప్పు, సన్సెట్, కాజు 1/2 కప్పు, బాదం 1/2 కప్పు, సియా సీడ్స్ 1 టేబుల్ స్పూన్, ఔషధాలు 1 టేబుల్ స్పూన్. వీటికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు గోందు ఎర్రగా మంచిగా వేయించుకొని తీసుకొని పౌడర్ చేసుకోవాలి. చక్కెర గోందు పౌడర్ చేసుకోవాలి. నెయ్యి 2 టేబుల్ స్పూన్ నెయ్యి ఇక్కడ పెట్టుకున్నాను పొయ్యి మీద. ఇప్పుడు చూపిస్తాను. ఎంచుకుందాం, ఇది మంచిగా ఫ్రై చేసుకుందాం గోందు. ఇప్పుడు చక్కెర వేసుకొని పాకం పట్టుకుందాం. రవ్వ వేయించుకున్న గోధుమ కలర్ వచ్చే వరకు, డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకున్న. ఇప్పుడు పాకం పట్టుకుంటాం. పాకం కట్టుకొని దాంట్లో ఇవన్నీ వేసుకొని లడ్డు కట్టుకుంటామే. అంతే అన్నమాట. ఇది పాకం రావాలి, తీగ పాకం వచ్చినాక దీంట్లో రవ్వ అన్నీ ఇలాచి పౌడర్, రవ్వ, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి లడ్డు కట్టుకుందాం. ఇప్పుడు పాకం రావాలి, పాకం రానిద్దాం. ఇప్పుడు చక్కెర ఉడుకుతుంది. ఇట్లా ముట్టుకొని చూస్తే కొంచెం తీగ పాకం రావాలి. ఇంకా 2 నిమిషాలు పడుతుంది, ఉడుకుతుంది. ఇట్లా జిగురు రావాలి. చక్కెర పాకం జిగురు వస్తే పొయ్యి కట్టేసుకొని అన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకున్నా ఇలా లడ్డు కట్టుకుందాం. ఇలా ఒకటి కట్టుకొని పెట్టుకుందాం. అంతే, రవ్వ లడ్డు రెడీ. చూడండి, రవ్వ లడ్డు చాలా బాగున్నాయి కదా. చూశారు కదా రవ్వ లడ్డు, గోందు రవ్వ లడ్డు విధానం. తప్పక చేసుకొని తిని చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి. తాకత్కెలియే పిల్లలకి బలాన్ని కోసం ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది లడ్డు. బలం వస్తుంది. అన్ని డ్రై ఫ్రూట్స్, ఔషధాలు, సియా సీడ్స్ అన్నీ కలిపి చేసిన నేను. విధానం చెప్పిన కదా. ఓకేనా అండి? నచ్చితే ఒక లైక్ పెట్టండి అందరు. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చిన వాళ్ళు. ఓకే, బాయ్.